అమెరికాలో వేట అన్నటువంటిది కొనసాగుతుంది. ఎవరిని? జంతువుల్ని కాదు, జంతు భావాలు కలిగినటువంటి వాళ్ళని. ఇవాల్టికి కూడా ఎవరైతే బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీల్ని విడిచిపెట్టమని అడగరు. అదే సందర్భంలో గాజాలో మా వాళ్ళు చచ్చిపోతున్నారు, సిరియాలో మా వాళ్ళు చచ్చిపోతున్నారు అంటారు. వీళ్ళు చంపిన వాళ్ళ గురించి మాట్లాడరు. వీళ్ళని చంపితే మానవత్వం పోతుంది, వీళ్ళు చంపితే మాత్రం పోరాటం అవుతుంది. అది విచిత్రమైనటువంటి అంశం. తీవ్రవాది చంపితేనేమో పోరాటం, తీవ్రవాది చస్తేనేమో మానవతావాదం నాశనం అయిపోతుంది. ఒకప్పుడు నక్సలైట్ల విషయంలో మన దేశంలో జరిగేటటువంటి యాక్టివిటీని. అయితే ఇలాంటి తీవ్రవాదులని సమర్థిస్తూ ఉద్యమాలు చేసేవాళ్లే అసలు ఇంధనం కింద వీళ్ళని మారుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ వచ్చాక వాళ్ళని వేటాడటం ప్రారంభించారు. టోటల్గా క్యాష్ పటేల్ FBI డైరెక్టర్ క్లియర్గా చెప్పుకొచ్చింది, 300 మంది ఇట్లాంటి ఉద్యమాలు యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి సాధారణ ప్రజలను రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని లోపలేసాం. గ్యాంగ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ MS-13 and 18 గ్యాంగ్స్టర్స్ని అరెస్ట్ చేయడంతో పాటుగా వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేసాం. వాళ్ళ దగ్గర మత్తు మందులు దొరుకుతున్నాయి. వాళ్ళు తమ భావాన్ని అవతల వాళ్ళ మీదకు రుద్దడానికి డ్రగ్స్ అలవాటు చేసి ఆ ప్యానిక్ సిచ్యుయేషన్లో పెనిట్రేట్ అయిన వాళ్ళని అలాగే తయారు చేస్తున్నారన్నటువంటి విషయం. అట్లాగే వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరికినాయి, భారీ ఎత్తున విదేశీ కరెన్సీ కూడా దొరికింది, అలాగే అక్రమ రవాణా చేసేటటువంటి అనేక వస్తువులు దొరికినాయి అన్నటువంటిది ఒక పెద్ద ఆపరేషన్ సక్సెస్ చేసింది అమెరికా.